గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తా అంతా ఒక్కటై కదిలాం అన్నటువంటి వార్త హైలైట్ అయింది. 400 కోట్ల విరాళాలందే, స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. రాష్ట్రంలో వరద బాధితులకు 602 కోట్లు విడుదల. బ్యారేజీ విధ్వంసానికి వైకాపా కుట్ర, ఎంతటి వారైనా అరెస్ట్ చేసి తీరుతాం సీఎం చంద్రబాబు. ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రంలో అనేక ప్రాంతాలను అతలాకుతలం చేసి భారీ స్థాయిలో నష్టం సంభవించింది. విజయవాడ నగరంలోకి ఓవైపు వర్షం నీరు వస్తుంటే మరో బుడమేరు వరద పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా వరదలో దిగాను. 10 రోజుల పాటు మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఒకటే పని చేశాం. విపత్తు నుంచి బయటపడ్డామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించే కార్యక్రమాన్ని బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జీడిపప్పు, యాలకులు నాసిరకమే అత్యవసరం పేరుతో అస్మదీయ గుత్తేదారుల నుంచి అధిక ధరలకు కొనుగోళ్లు. 5 ఏళ్ల వైకాపా పాలనలో తిరుమల కొండపై అడుగడుగున అవకతవకలే. విజిలెన్స్ విచారణలో విస్తుపోయే అంశాలు, త్వరలో ప్రభుత్వానికి నివేదిక. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులు విస్తుపోయే అంశాలు వెలుగు చూసినట్టు తెలిసింది. నెయ్యి కల్తీ మాత్రమే కాదని స్వామివారి ప్రసాదాలు జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ నాసిరకమే వాడేవారని చాలా వస్తువుల కొనుగోళ్లు గోల్మాల్ జరిగిందని వెల్లడైనట్టు సమాచారం. అస్మదీయ గుత్తేదారుల నుంచి వాటిని అధిక ధరలకు కొనేవారని తేలింది. నిబంధనల ప్రకారం 8 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న యాలకలు సరఫరా చేయాల్సి ఉండగా గుత్తేదారులు 4 మిల్లీమీటర్లు ఉన్న కలిపేసి ఇచ్చిన అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కొనుగోళ్ల కమిటీ పట్టించుకోలేదని విజిలెన్స్ విభాగం గుర్తించింది. గుత్తేదారులు బస్తాల్లో కిందంతా నాసిరకం సరుకు నింపేసి పైపై నాణ్యమైన సరుకులు పెట్టి పంపేవారని సమాచారం. నాణ్యమైన సరుకు నుంచే నమూనాలు తీసుకుని తిరుమలలో ల్యాబ్కి తీసుకెళ్లి పరీక్షించి అంతా బాగున్నట్టు ధృవీకరించేవారని విజిలెన్స్ అధికారులు గుర్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేసి, ఇది చాలా తెలివిగా నడుస్తున్నది, మంచిదే. ఈ విధంగానన్నా తప్పు చేసేటటువంటి వాళ్ళకి భయమన్న భవిష్యత్తులో వస్తుంది. ఇందులో నిరూపించడానికి ఏముండదు, కానీ విజిలెన్స్ రిపోర్ట్ అన్నటువంటి ప్రాతిపదికన ఒక సీరియస్ ఎఫర్ట్ అయితే జరుగుతుంది. యాక్చువల్గా ప్రతి దాంట్లో ఇది కంప్లీట్గా క్వాలిటీతో కూడినటువంటిది ఇవ్వాల్సిన సందర్భం భగవంతుడే ఈ విధంగా తీసుకొచ్చి ఉండొచ్చు. ఆ విధంగా మంచి జరుగుతుంది అనుకోవచ్చు. లేకపోతే నిఘా విభాగం ఐజీగా పిహెచ్డి రామకృష్ణ, P&Lకి ఎం రవిప్రకాష్, వినీత్ బ్రిజ్లాల్ సిఐడికి, అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా, మేరీ ప్రశాంత్కి విశాఖ డీసీపీ పోస్టు, వెయిటింగ్లోని 7 ఐపీఎస్లకు పోస్టింగులు. రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్లు, ఒక నాన్ క్యాడర్ ఎస్పీ బదిలీ. ఆంధ్రప్రదేశ్లో 15 మంది ఐపీఎస్ అధికారులు, ఒక నాన్ క్యాడర్ ఎస్పీని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. నిఘా విభాగం ఐజీగా పిహెచ్డి రామకృష్ణ, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం ఐజీగా ఎం రవిప్రకాష్ టీవీ ఇచ్చింది. ఎస్ఐబీగా ఐజీగా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ని సిఐడికి పంపించింది. అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హాకు పోస్టింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ స్థానంలో కొనసాగుతున్న ఎం దీపికను కాకినాడ బెటాలియన్ కమాండెంట్గా బదిలీ చేసింది. ఆమె భర్త విక్రాంత్ పాటిల్ కాకినాడ ఎస్పీ. దీంతో ఆమె వినతి మేరకు ఈ బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న మేరీ ప్రశాంత్ని విశాఖపట్నం శాంతి భద్రతల విభాగం డీఎస్పీగా కీలక స్థానంలో నియమించారు. నిఘా విభాగం ఎస్పీ అట్లాడ బాబూజీని అక్కడి నుండి బదిలీ చేశారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన గత 5 ఏళ్లు నిఘా విభాగంలో ఉన్నారు. ఈ మేరకు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొన్నటిదాకా వైపీఎస్లు అన్నటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐపీఎస్లు అన్నటువంటి పేరుతో ఎవరినైతే ఆపారో వాళ్ళందరికీ ఇప్పుడు పోస్టింగ్లు ఇచ్చారు. లేకపోతే చెన్నైలో ఓ వీధికి ఎస్పీబీ పేరు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణార్థం ఆయన నివాసం ఉన్న చెన్నై నుంగంబాకంలోని కాందార్ నగర్ రోడ్డుకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు అని పేరు పెట్టనున్నట్టు తమిళనాడు సీఎం స్టాలిన్ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ పలు భాషలో 40,000కు పైగా పాటలు పాడారని, పలు చిత్రాలకు సంగీతం సమకూర్చారని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా సినిమాల్లో నటించి మెప్పించారన్నారు. తమిళ చిత్రసీమకు ఆయన చేసిన సేవలు మరువలేనివని సీఎం పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిథున్ రెడ్డి గుప్పెట్లోని మద్యం కంపెనీకే భారీ ఆర్డర్లు. విజయసాయిరెడ్డి అల్లుడు బినామీ సంస్థ అదాన్ డిస్టిలరీస్కి ఎక్కువే. అస్మదీయ కమిషన్లు చెల్లించిన కంపెనీలకు 90% బేసిక్ ప్రైస్ పెంచేసి అనుచిత లబ్ధి. జగన్ హయాంలో మద్యం కొనుగోలు దోపిడీపై సిఐడికి కీలక ఆధారాలు. మిథున్ రెడ్డి సహా మరికొందరు నిందితులుగా చేర్చే అవకాశం. బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో 2వ రోజు సోదాలు. వైకాపా ప్రభుత్వ పార్టీలో నెంబర్ 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ని తన గుప్పెట్లో పెట్టుకుని జే బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్టు, ఇక్కడ తయారు చేసిన మద్యానికే అత్యధికంగా సరఫరా ఆర్డర్ లభించినట్టు సిఐడి దర్యాప్తు చేస్తే తేల్చింది. వైకాపా అధికారం చేపట్టాక అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైందని, ఇది వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డి బినామీ సంస్థని గుర్తించింది. దీనికి సొంతగా ఒక్క డిస్టిలరీ లేకపోయినా విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎంకే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ని సబ్లీజ్ పేరిట బలవంతంగా ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను సరఫరా చేసినట్టు ఆధారాలను సేకరించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే దివ్యాంగ విద్యార్థుల ఖాతాల్లోకి పింఛన్ నగదు, దూర ప్రాంతాల్లో చదువుకునే వారికి వెసులుబాటు. నవంబర్ నుంచి అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు. నివాస ప్రాంతానికి దూరంగా వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకుంటూ సామాజిక భద్రత పింఛన్ తీసుకునేందుకు విద్యార్థులు ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. పింఛన్ తీసుకునేందుకు ప్రతి నెల సెలవు పెట్టి ఇళ్లకు వెళ్తూ పడుతున్న ఇక్కట్లను తొలగించేందుకు వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయాలని నిర్ణయించింది అన్నట్టు వార్తని
హైలైట్ చేశారు. ఇప్పటిదాకా నెల నెల వచ్చి తీసుకునేటటువంటి సిచ్యుయేషన్ నుంచి వాళ్ళ అకౌంట్లోనే వేయాలని నిర్ణయించారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పోలవరంలో కీలక వర్క్షాప్ అక్టోబర్ 20న విదేశీ నిపుణుల బృందం ప్రతిపాదన మేరకు ఏర్పాటు, సాంకేతిక అంశాలు తుది నిర్ణయాలు అక్కడే. హాజరు కానున్న పోలవరం అథారిటీ కేంద్ర జలసంఘం సభ్యులు. విదేశీ నిపుణుల బృందం ప్రతిపాదించిన కీలక సాంకేతిక వర్క్షాప్ను అక్టోబర్ 20న నిర్వహించాలని పోలవరం అధికారులు నిర్ణయించారు. కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్టు అథారిటీ విదేశీ నిపుణుల బృందానికి విషయాన్ని తెలిపారు. వర్క్షాప్ను ఎన్ని రోజులు నిర్వహించేది ఎజెండాలోని అంశాలపై ఆధారపడింది. పోలవరం ప్రాజెక్ట్ డిజైనర్ ఆఫ్రీ ఆకృతుల సంస్థ, ప్రాజెక్టులో పనిచేసే ఇంజనీర్ల బృందం, విదేశీ నిపుణుల బృందం, పోలవరం అథారిటీ సభ్యులు, కేంద్ర జల సంఘం సభ్యులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్లన్నీ కొలుక్కొచ్చినాయి. అమెరికా ఖండాలకు చెందిన ఇంజనీరింగ్ నిపుణులు జూలై మొదటి వారంలో ప్రాజెక్టును సందర్శించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేయండి. హైకోర్టులో కుక్కల విద్యాసాగర్ పిటిషన్. ముంబై సీనియర్ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో విజయవాడ కోర్టు తనను రిమాండ్కు పంపుతూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోర్టు నిందితుడు కుక్కల విద్యాసాగర్ బుధవారం హైకోర్టు అత్యవసరంగా వ్యాజ్యం వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది ఇవాళ విచారణకు వస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. మరోవైపు సాక్షి, బాబు కుట్రకు పోలీసు వత్తాసు అంటూ వేధించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే కుతంత్రం, లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు పన్నాగం. వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు తర్వాత కూడా పోలీసులకు ఫిర్యాదు. ముందు రోజు రాత్రే సీఐని వీఆర్కి పంపిన ప్రభుత్వం, తమ అనుకూల అధికారి నియమించిన తర్వాతే ఫిర్యాదు. ఇప్పటికే వీర విధేయులతో సిట్, తాజాగా పోలీసు అస్త్రం. తమ కుట్రను ప్రశ్నిస్తున్న వారిని వేధించేందుకు బాబు వ్యూహం అంటూ. అదే సందర్భంలో బాబు మీరు కొన్నది 276 రూపాయలకే అంటూ, అప్పుడు బహిరంగ మార్కెట్లో కిలో నెయ్యి 1100 నుంచి 1200 ఉందన్నది నువ్వే, అలాంటప్పుడు అంత తక్కువ ధరకు ఎలా కొన్నావు, ఆ సమయంలో కూడా కల్తీ నెయ్యి కొన్నావా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అయితే రామ ఏమిటి డ్రామా అంటూ అనంతపురం జిల్లాలో రథదగ్ధం ఘటనలో రివర్స్ కేసు. కీలక సూత్రధారులైన టీడీపీ మద్దతుదారులను తప్పించే కుట్ర, టీడీపీ కుయుక్తులకు పోలీసుల సహకారం, అధికార పార్టీ నేతల ఒత్తిడితో తిమ్మిని బమ్మిని చేసే యత్నం. నేరంలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడి పాత్ర ఉందన్న ఎస్పీ, వాస్తవంగా అతను టీడీపీ మద్దతుదారుడు, పోలీసులు తీర్పై విస్తుపోతున్న హనకహల్ గ్రామస్తులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 16 మంది ఐపీఎస్ల బదిలీ. రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు 27న తిరుమలకు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రికి ఆయన తిరుమల చేరుకుంటారు. మరుసటి రోజు 28వ తేదీ ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28 ఆలయాల్లో పూజలు చేయమన్నటువంటి పిలుపును కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే వరద సాయం విడుదల. బాధితులకు 602 కోట్ల పరిహారం పంపిణీ. సీఎం సహాయ నిధికి 400 కోట్ల విరాళాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి కృష్ణాలో 3048 టీఎంసీల తాజా అధ్యయనంలో 3048 టీఎంసీల లభ్యత ఉందని తెలిసిన కేంద్ర జల సంఘం 2 ట్రిబ్యునల్ అంచనా వేసిన దానికంటే 878 టీఎంసీలు అధికంగా ఉన్నట్టు వెల్లడి. 1985-86 నుంచి 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా సిడబ్ల్యూసీ అధ్యయనం శాస్త్రీయంగా లేదంటున్న నీటిపారుదల నిపుణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అతి వినియోగం అనర్థమే అంటూ యూరినరీ బ్లడ్ ఇన్ఫెక్షన్లు, న్యూమోనియా చికిత్సల్లో తగ్గిన సాధారణ యాంటీబయాటిక్స్ ప్రభావం, వ్యాధికారక చెడు బ్యాక్టీరియా పెరిగిన సాధారణ యాంటీబయాటిక్స్ని తట్టుకునే శక్తి. దేశంలో యాంటీబయాటిక్స్ నిరోధకతపై ఐసీఎంఆర్ విడుదల చేసిన నివేదికలు వెల్లడి. గతేడాది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 99,492 నమూనాలను విశ్లేషించిన ఐసీఎంఆర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సొంత భూముల అమ్మకానికి విశాఖ ఉక్కుకి అనుమతి. మిగిలిన భూముల విషయంలో స్టేటస్ కో కొనసాగింపుకి ఆదేశాలు ఇస్తాం స్పష్టం చేసిన హైకోర్టు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం తాము సొంతంగా ఏపీఐఏసీ హౌసింగ్ బోర్డు నుంచి కొనుగోలు చేసిన 24.99 ఎకరాల భూమిని అమ్ముకునేందుకు విశాఖ ఉక్కు యాజమాన్యానికి అనుమతిస్తామని హైకోర్టు స్పష్టం చేసిన. అందుకు అనుగుణంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఇతర ఆస్తుల విక్రయం విషయంలో యథాతథ స్థితి స్టేటస్ కో కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తామంది. మిగిలిన భూముల విషయంలో స్టేటస్ కో కొనసాగేలా ఉత్తర్విస్తామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఓటమి తప్పదని ఎన్నిక వాయిదా. తిరుపతి కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీపై కమిషనర్ నిర్ణయం. కార్పొరేషన్ ఎదురు వైఎస్ఆర్సీపీ ధర్నా. తిరుపతి నగరపాలక సంస్థలో మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ వైపు ఉండటంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే వాటిని వాయిదా వేసింది. దీంతో కమిషనర్ ఉన్న ఫలంగా ఎన్నికలు వాయిదా వేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యులు ధర్నాకు దిగడంతో కార్పొరేషన్ కార్యాలయం బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తొలి నెల 19 నుంచి 26 వరకు నామినేషన్ల ఘట్టం ప్రారంభించి అక్టోబర్ 4న ఎన్నికలు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు వెళ్లారు. కానీ వాటిని స్వీకరించేందుకు కార్యాలయంలో అధికారులు ఎవరు లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు నివ్వెరపోయారు. మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్కు ఫోన్ చేయడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలను వాయిదా వేస్తున్నామని తెలిపారు. దీంతో ఆ స్టాండింగ్ కమిటీని
వశం చేసుకునేందుకు తమ పార్టీకి చెందిన కొందరు భయభ్రాంతులకు గురి చేసి వారి నామినేషన్ వేయకుండా కూటమి ప్రభుత్వం పడిన కుట్రను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు గ్రహించి సర్కార్ తీరును తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం తమ నామినేషన్ స్వీకరించాలంటూ కార్యాలయం ఎదుటి ధర్నాకు దిగారు. కనీసం మేయర్ శిరీషకు సైతం ఎన్నికల ప్రక్రియ వాయిదా వేస్తున్నట్టు సమాచారం ఇవ్వకుండా కమిషనర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి దీని మతలబేమి గోవిందా అంటూ నెయ్యి సరఫరాలో భారీ గోల్మాల్, పేరు ఏఆర్ది, ట్యాంకర్ వైష్ణవి డైరీది. జూలై 4న వచ్చిన టీఎన్ ట్యాంకరే మళ్ళీ 6న ప్రత్యక్షం. అంతలో దుండిగలు వెళ్ళి రావడం అసాధ్యం కదా. అంటే నెయ్యి వచ్చిందని తిరుమలకు సమీపం నుంచిన ఆ రోజు వచ్చిన ఆ 2 ట్యాంకర్లోనూ కొవ్వు కల్తీ, తెర వెనక సిండికేట్ భాగోతంపై సందేహాలు, ఇదంతా పెద్దలకు ముందే తెలుసా అని అనుమానాలు, లడ్డు అపచారంలో తెరపైకి సంచలన అంశాలు. శ్రీవారి లడ్డు తయారీకి జంతువులు కొవ్వు కలిపిన నెయ్యి సరఫరా వెనక పెద్ద సిండికేట్ ఉంది. తెర వెనక ఒక సంస్థ లేదా బడా వ్యక్తి ఉండి వేర్వేరు సంస్థల పేరుతో కథ నడిపించారు. ఈ మొత్తం దందా సాఫీగా సాగడం కోసం పెద్దలతో సహా అందరూ ముందే లాలుచిపడ్డారు. లడ్డూని అపవిత్రం చేసిన వ్యవహారాలు వెలుగులోకి వస్తున్న కొత్త కోణాలు లేవనెత్తుతున్న అత్యంత కీలకమైన ప్రశ్నలు ఇవి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి వార్త. భగవంతుడే తప్పు వైపుకి పోకుండా దర్యాప్తుని సరైన రూట్లోకి తీసుకొస్తున్నట్టున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇది కల్తీ కాదు, కుట్ర అయితే మాత్రమే సాధ్యం. ఎందుకంటే బుద్ధి బుర్ర ఉన్నోడెవడు అవి కలపరు. కల్తీ అంటే డాల్డా లాంటిది కలపడం కల్తీ అవుతుంది, కానీ ఇది కుట్ర అవుతుంది అన్నటువంటి ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతుంది. అయితే ఏఆర్ ఫుడ్స్పై క్రిమినల్ కేసు టీడీడీ ఫిర్యాదుతో తిరుపతిలో నమోదు. నేరపూర్త కుట్ర, మోసం, కల్తీ సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు. కోట్లాది భక్తులు మోసగించిన ఏఆర్ నోటీసుతో తక్కిన సరఫరా సంస్థల దారికి. కానీ పద్ధతి మార్చుకుని ఏఆర్ ఫుడ్స్ జంతువులు కొవ్వు కలిపినట్టు నిర్ధారణ. లడ్డు అపవిత్రాన్ని మించిన కుట్ర ఉండదు. ఆహార కల్తీ నిరోధక చట్టం కింద ఇది నేరమే. ఈ వ్యవహారంతో లబ్ధి పొందిన వారు ఎవరో తేల్చని ఫిర్యాదులు కోరిన టీటీడీ జీఎం మురళీకృష్ణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పోటీ పూజలు అంటూ ఎల్లుండి ఆలయాలన్నింటిలో పూజలకు జగన్ పిలుపు. అదే రోజు శ్రీవారిని దర్శించుకోనున్న మాజీ సీఎం అన్నటువంటి వార్తని. అట్లా కొన్ని ట్యాంకర్లు అంగీకరించినట్టు జగనే చెప్పారు. అట్లాంటప్పుడు కల్తీ నెయ్యి వాడినట్లే కదా పూజలకు పిలుపు. మీకు పొలిటికల్ ఈవెంట్, మాకు సెంటిమెంట్. మంత్రి పయ్యావుల ఫైర్. ఇక భక్తుల మనోభావాలు తాడుకోవద్దని హితవు. డిక్లరేషన్ ఇచ్చి జగన్ తిరుమల వెళ్ళాలి, పురంధేశ్వరి డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మక్కెలు విరగ్గొడతాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. క్రిమినల్ బ్రెయిన్తో వస్తే వదిలిపెట్టేది లేదు. చొక్కా పట్టుకుని తీసుకెళ్తాం. నేరాలు చేయాలనుకుంటే అదే చివరి రోజు బోట్ల నదిలోకి వదిలి ప్రకాశం బ్యారేజ్ ధ్వంసం చేసే ప్రయత్నం వెనక వైసీపీ ఉంది. పని చేసినందుకు క్షమాపణ చెప్పరా. ఇప్పుడు మళ్ళీ అనంతలో రథం తగలబెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 16 మంది ఐపీఎస్లు బదిలీ. మరి లడ్డూ కల్తీ కుట్రను ఛేదించండి. సిట్ సభ్యులకు డీజీపీ నిర్దేశం. లడ్డూ అపవిత్రంలో దురుద్దేశం ఉందా, భక్తుల మనోభావాలపై కుట్ర జరిగిందా, నిజాలు నిగ్గు తేల్చాలి. పకడ్బందీగా దర్యాప్తు. రివర్స్ టెండరింగ్లో అసలు ఏం జరిగింది, తక్కువ రేటుకి ఎందుకు అంగీకరించారు, నాసిరకం నెయ్యిని పైపైనే తనిఖీలు చేశారా, దీనిలో నాటి టీటీడీలో ఎవరి పాత్ర ఏంటి, తెలిసే బయటికి చెప్పలేని వారెవరు, వ్యతిరేకించిన శ్రీ వైష్ణవులు బెదిరించారా, ఏ పొరపాటుకు తావివ్వకుండా విచారించండి అంటూ డీజీపీ నిర్దేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక పెట్టుబడులతో రండి అంటూ మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లకు ప్రణాళికలు, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు, దేశంలో 5వ ఆర్థిక నగరం విశాఖ, 15 రోజులు అంతర్జాతీయ కార్గో రవాణా, సిఐఐ సదస్సులో మంత్రి నారా లోకేష్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. రేపు తాడేపల్లి దందా సంగతి ఏంటి అంటూ ఇసుక దోపిడీలో భారీ వాటా, ముఖ్య నేతకు 9,000 కోట్ల కప్పం, ముఖ చిత్రమే వెంకటరెడ్డిది, అసలు పాత్రధారి తెర వెనకే, ఉమ్మడి జిల్లాల వారీగా వైసీపీ నేతల కాంట్రాక్టులు, జిల్లాకి 20-25 కోట్లు డీల్, 21-24 మధ్య వసూళ్లు, దోపిడీ 15,000 కోట్లపైనే, గుట్టు విప్పాల్సిన కోణం ఇదే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోపు రాష్ట్రం అంతా గ్రీన్ ఎనర్జీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొచ్చిన ప్రభుత్వం, ఇంధన శాఖతో సీఎం సమీక్ష, రేపు కూడా భేటీ, పాలసీకి తుదిరూపు, బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్కు పెద్దపేట, బయో ఇంధనోత్పత్తులకు ప్రోత్సాహం, పెట్టుబడిదారులకు 2 నెలల్లోనే అనుమతులు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో కేటాయింపు, 2,000 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ పార్కులు, మినీ హైడల్ ప్లాంట్కి యంత్ర సామాగ్రిపై 20% సబ్సిడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పదవులకు వన్నె తెచ్చేలా పనిచేయండి అంటూ కార్పొరేషన్ల చైర్మన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం, ఇవ్వాల్సిన పదవులు చాలా ఉన్నాయని వ్యాఖ్య, దశల వారీగా ఇస్తామని వెల్లడి, కొందరు నాయకులు ఎక్కువ మాట్లాడుతున్నారు, అసంతృప్తి, క్రమశిక్షణ తప్పితే కఠినంగా ఉంటారని హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరో కొడాలి నాని అనుచరుల దొంగ రిజిస్ట్రేషన్, రీసర్వేలో మా భూమిని పక్కన వాళ్ళకి రాసేశారు, టీడీపీ గ్రీవెన్స్లో వైసీపీ బాధితుల ఫిర్యాదులు, వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు తమ స్థలాన్ని కబ్జా చేసి ఇంటిపై దాడి చేశారని, రీసర్వే పేరుతో తమ భూములను పక్కనోళ్ల లెక్కలో వేసి తమకు అన్యాయం చేశారని అధికార పార్టీ కార్యకర్త టీడీపీ నేతలకు మొరబెట్టుకున్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రీవెన్స్కు వైసీపీ దౌర్జన్యాల బాధితులు పోటెత్తారు. ఈ కార్యక్రమం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తాక్ అహ్మద్ వెంతలు స్వీకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 10 ఏళ్లలో ఏపీకి 35,000
490 కోట్లు ఇచ్చాం, ప్రత్యేక ప్యాకేజీ కింద అందించామన్నటువంటి కేంద్రపు వార్త కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.